పేద మధ్యతరగతి వర్గాలు ప్రయాణించే సిటీ బస్ ఛార్జీల పెంపు దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పటికే విద్యార్థుల బస్ ఛార్జీలు T24 టికెట్ల రేట్లను పెంచిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా సిటీ బస్సు ఛార్జీలను 50% పైగా స్టేజ్కు ₹10 పెంచడం దారుణమని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రతి నెల ఒక్కో ప్రయాణికుడిపై సుమారు 500కు పైగా భారం పడుతుందని వాపోయారు. కాంగ్రెస్ సర్కార్ అసమర్థ పాలన, అసంబద్ధ విధానాలతో నష్టాల పాలైన ఆర్టీసీని గట్టెక్కించేందుకు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి వేరుస్తుందని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు రెండో దశ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలో ఉండే అడ్డంకులను వడివడిగా తొలగించుకుని ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తోంది. ఎల్ఎన్టీ నుంచి మొదటి దశలోని 3 కారిడార్ల నిర్వహణ బాధ్యతలను పూర్తిగా తీసుకునేందుకు ఆ సంస్థతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో రెండో దశ పనులపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు మొత్తం 8 కారిడార్లకు సంబంధించిన నిర్మాణాన్ని ఒకేసారి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు స్థానిక సంస్థలకు చేసిన అన్యాయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలాడుతోందని మండిపడింది. బీఆర్ఎస్ హయాంలో పంచాయతీలను నిర్వీర్యం చేసిన అంశాలతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని క్షేత్రస్థాయిలో ఎండకట్టాలని తీర్మానించింది. మరోవైపు స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవటమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ అమలుకు పార్టీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేలకు జిల్లాల బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది.